దేశకాలములన్నీ కూడాను ఇటువంటి మిథ్యలే. మాయను చూడాలనుకున్నాడుగా చూపించారండి భగవాన్ ఇక్కడ. ఇది మాయ అనే శక్తి ఎలా తెలుసు? మాయాకల్పిత దేశకాల కలన. కనుక మానవుడు మాయాకల్పితమైనటువంటి బంధములతో అహమ్మములతో ఏర్పరచుకున్న సంసారముల సత్యములని మిథ్యలో పడకుండా ఇవి మాయాకల్పితములను తెలుసుకుంటూ మాయ ఎవడి అధీనంలో ఉందో ఆ పరమాత్మ చింతన చేసి తరించాలి. ఇది దీని యొక్క సారాంశం ఇక్కడ. ఇది ఇంత చెప్పినా ఎలా అయిందండి అనిపిస్తుంది. అదొక మాయ. మాయ అది తెలుసుకోండి ఇక్కడ. ఎందుకంటే స్మృతిలోనే ఉంది ప్రపంచమంతా కూడా. నువ్వు ఇది నాది అనుకుంటే అది ఆ మెమరీ పోతే ఏముంది? ఏది సత్యం? మర్చిపోయాడండి ఇతడు అంటావు, మర్చిపోయాడైతే నువ్వంటావు. వాడు మర్చిపోయిన కూడా తెలియదు వాడికి. అవునండి మర్చిపోయానంటే ఏదో కొంత గుర్తుందని అర్థం, వాడికి అది కూడా ఉండదు. ఇది స్మృతి బుద్ధిని ఆశ్రయించింది. ఏది సత్యం చెప్పండి ఇక్కడ? బుద్ధితో ఇది కల్పించుకొని ఇది అది అది ఇది అని నిర్ణయించుకుంటావు. ఆ బుద్ధితో ఏర్పడిన ఇంద్రియాలు ఎవరు నిర్ణయిస్తాయో అది. అందుకే మనం రంగులు చూస్తూ ఉంటాం. ఇవి ఈ రంగు ఆ రంగును బోల్డ్ శాస్త్రాలు రాస్తాం. కానీ సైన్స్ ఏం చెప్తుందంటే రంగులే లేవుట. అది నీ కన్ను కల్పిస్తోందని చెప్పాడు. ఇప్పుడు రంగు ఉన్నట్ట లేనట్ట. అందుకే బాగా అర్థం చేసుకుంటే జగన్మిథ్యాభావం అర్థమవుతుందండి. వేదాంతం యొక్క స్వరూపం అర్థమవుతుంది ఇక్కడ. ఇవన్నీ ఇంద్రియాలను ఆధారం చేసుకుని నిర్ణయిస్తున్నాం. ఇంద్రియాలు బట్టి జగత్తుని నిర్ణయిస్తున్నాం. ఇంద్రియాలను అంటిపెట్టుకున్న మనస్సు బట్టి. కానీ వీటికి ఇంత చైతన్యం ఇస్తున్న పరమాత్మను ఒక్కడిని తెలుసుకుంటే దాని యందు ఇది ప్రకాశిస్తూ ఉన్నది తప్ప ఇది సత్యము కాదు, అధిష్టానమైనదే సత్యము. ఇది తెలుసుకో. అధీశస్య మాయేయం త్రిజగన్మోహకారిణి జ్ఞానాప్రాప్య అద్వైతలభ్యా మన్యేహిమితి భోద్విజా. చూసారా, ఏదో పురాణం అనుకున్నాం కానీ ముట్టుకుంటే ఏం కనబడుతుంది? అష్టాదశ పురాణ లక్షణాలు ఇలాగ ఉంటాయండి. ఇవి తెలియక పురాణాలేవో కథలని, వేదాంతం చాలా గొప్పదని అనుకుంటాం. వేదాంతం గొప్పదే, దాన్నే పురాణముల ద్వారా అందించాడు. అసలు లక్ష్యం అదే. అజ్ఞానంలో మోహంలో కొట్టుకుపోవడానికి ఆ పురాణములు. ఇది తెలుసుకో. ధర్మము అధర్మము అన్నీ మిథ్యయే. మరి ధర్మరక్షణ అధర్మ శిక్షణ ఇవన్నీ చెప్పారంటే అది మిథ్యని తెలియనంత వరకు ధర్మములో కట్టుబడి ఉండాలి. అప్పుడు చిత్తశుద్ధి ఏర్పడుతుంది. ఎప్పటికైనా మిథ్య ఏదో సత్యం ఏదో తెలుసుకుని తరించుతావు. ఇది గ్రహించవలసిన అంశం అండి ఇక్కడ. అది మిథ్యని చెప్పారు కనుక రేపటి ఇంటికి వెళ్ళగానే నువ్వు మిథ్య, పిల్లలు మిథ్య అనడం కాదు ఇక్కడ. అది వదలదంత తేలిగ్గా. ఇది వినడం వల్ల ఏంటంటే అవి చూస్తున్నా ఇది మిథ్యలని తెలుస్తూ ఉండాలి, దాన్ని ప్రవర్తిస్తూ ఉండాలి, దానికి అంటకుండా ఉండాలి, మోహానికి మమకారానికి అంటకుండా ఉండాలి. అందుకు ఈ బోధ అండి తెలుసుకోవాలి ఇక్కడ.